మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరికీ కూడా శ్రావణ సోమవారం రోజు శుభాకాంక్షలు అండి. ఈ రోజైతే 3వ శ్రావణ సోమవారం అనమాట. ఈ రోజైతే ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఉదయాన్నే పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకా ఉదయాన్నే అంటే కుదరట్లేదు అనేసి ఇంకా 8 o'clock వరకు చేయాలనుకున్నా 8:30 అయిపోయింది. యాక్చువల్లీ అఖిల్ ఉన్నప్పుడే పూజ కంప్లీట్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యా నైట్. కానీ నేను వాకింగ్ వెళ్ళేసి వచ్చి వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి టైం అయిపోయింది అనమాట. ఇంకా హడావిడి ఎందుకు, కొంచెం అఖిల్ వెళ్ళి పంపించేసిన తర్వాత స్లోగా చేసుకోవచ్చు అనేసి పూజనైతే చేసేసుకున్నాను. పూజ కొంచెం హడావిడి లేకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకుంటే మనసుకి తెలియనటువంటి సంతోషం అనిపిస్తుంది. ఇలా హారతీయడం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని శ్లోకాలు చదువుకుంటాను. సోమవారం అనుకోండి శివుడికి సంబంధించిన శ్లోకాలు, మంగళవారం అనుకోండి హనుమాన్కి సంబంధించిన శ్లోకాలు, బుధవారం అనుకోండి అయ్యప్ప స్వామికి సంబంధించిన శ్లోకాలు, ఇలా ఏ రోజుకి సంబంధించినటువంటి శ్లోకాలు ఆ దేవుడికి సంబంధించినవి చదువుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే నేను శివుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, అష్టోత్తరాలు, పంచాక్షరి మంత్రము, తర్వాత వచ్చేసి మృత్యుంజయ మంత్రము అవైతే చదువుకుంటూ ఉన్నాను. మనసుకు తెలియనటువంటి ప్రశాంతతనైతే అనిపిస్తుంది. మనకి ఏదైనా బాధ ఉన్నా, కష్టం ఉన్నా, సంతోషం ఉన్నా నలుగురితో పంచుకునే కంటే దేవుడి దగ్గర కూర్చొని కాసేపు మన మనసులో ఉన్నటువంటి బాధని, సంతోషాన్ని దేవుడికి చెప్పుకున్నాను అనుకోండి, మనసుకు తెలియనటువంటి సంతోషం అయితే కలుగుతుంది. అది నాకైతే అలా అనిపిస్తుంది. నలుగురితో పంచుకుంటే వచ్చేది ఏముంది, ఏమీ లేదు. దేవుడికి చెప్పుకున్నాం అనుకోండి మనసుకి తృప్తిగా ఉంటుంది. ఇప్పుడైతే శ్లోకాలు చదువుకుంటాను. కాసేపు ఒక 10-15 నిమిషాలు కూర్చొని ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత శ్లోకాలు చదువుకున్నాం అనుకోండి, ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ కూడా శుభోదయము. అందరికి కూడా శ్రావణ సోమవార శుభాకాంక్షలు అండి. ఈరోజైతే 3వ శ్రావణ సోమవారము. ఈరోజైతే మన తోటలో వచ్చినటువంటి మల్లెపూలు కనకాంబరాలతో చేసినటువంటి మాలనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను. అయితే 2 days ఫ్లవర్స్ అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. టెంపుల్కి వెళ్ళినప్పుడు శివయ్యకి వేయడం కోసం అయితే ఒక మాల ఉంచాను. ఇది ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత నేను తెచ్చుకున్నటువంటి చామంతులు, గులాబీలు కదా వాటితో అలంకరణ చేసుకున్నాము. వత్తులు పెట్టేసుకుని ఆయిల్ కూడా పోసేసుకున్నాను. ఇంకోండి ఇలా అయిపోయిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఎలా ఉంది, అలంకరణ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి మల్లెపూల మాల పెట్టుకున్న తర్వాత గులాబీలు, చామంతిలతో ఇలా అలంకరణ చేసుకొని తర్వాత ప్రసాదంగా దానిమ్మలు పెట్టుకున్నాను, మిశ్రి పెట్టేసుకున్నాను. తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాము. అయితే మొన్న వరలక్ష్మి వ్రతం రోజు వాడుకునేటువంటి దీపాలకి ఉన్నాయి కదా, అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తుడిచిపెట్టుకున్నాను. వీటన్నిటిని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకుని మళ్ళీ మన పూజల టయానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే మనము వరలక్ష్మి వ్రతం రోజు కలశం పైన పెట్టుకున్న కొబ్బరికాయ అంటే కదా, ఆ కొబ్బరికాయను కూడా కొట్టేసుకుందాము. ఆ కలశంలో వేసుకునేటువంటి బియ్యం ఉంటుంది కదా, అవి కూడా ఈరోజు వండుకుందాము. మనకు సోమవారం కదా, మనము కలశంలో పెట్టుకున్నటువంటి రైస్ ఎప్పుడైనా కానీ మనము నాన్ వెజ్ తినని రోజుల్లో వండుకోవాలి. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినాం కాబట్టి ఈరోజైతే ఆ యొక్క కలశంలో బియ్యం అయితే వండేస్తాను. ఒకవేళ కొంచెం మిగిలిన అనుకో నెక్స్ట్ డే వండుకుంటాను. నేను ఎలాగో నాన్ వెజ్ తినాను కదా, ఎందుకని మనం ఎప్పుడైనా కానీ కలశంలో పెట్టినవి నాన్ వెజ్ తినకుండా ఉన్న రోజు మాత్రమే వండుకోవాలి. తర్వాత గంధము, కుంకుమతో అలంకరణ చేసుకున్నాము. అప్పుడే వాటర్ వేసి పెట్టుకున్నాం అనమాట, మనకి ఈజీగా ఉంటుంది. కుంకుమార్చన చేసుకున్న కుంకుమ కూడా ఒక కుంకుమ బర్నీలో వేసి పెట్టుకున్నాను. మనకి కావాలనుకున్నప్పుడు రోజు పెట్టుకోవచ్చు అనమాట. దేవుడి రూమ్లోనే పెట్టేశాను. ఆల్రెడీ రూమ్లో ఉన్నటువంటి దాంట్లో కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు కుంకుమార్చన చేసిన కుంకుమ తీసుకొచ్చారనమాట. మా ఆయన అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తారు. ఆ యొక్క కుంకుమనే ఉంది. ఇదిగోండి ఇలా ఎప్పుడు మనకి కుంకుమ బర్నీలు నీట్గా ఉంచుకోవాలి. పంచపాత్ర అంటలేదు. ఇదిగోండి అమ్మవారికి పెట్టినటువంటి పువ్వులు, గాజులు ఇట్లా ఉన్నాయి, ఇవన్నీ స్టోర్ చేసుకుందాము. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే ఈ విధంగా అలంకరణ అయిపోయింది. ఇప్పుడైతే మనము కొబ్బరికాయ కొట్టుకుందాము. కొబ్బరికాయ కొట్టడానికి వాటర్ తెచ్చుకుందాము. ఇంకొని మనకి సిటీస్లో మార్బుల్స్ పాడైపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద ఒక క్లాత్ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు కింద ఒకటి క్లాత్ వేస్తాను అనమాట.
సౌండ్ రాకుండా ఉంటుంది కింద ఫ్లోర్ వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఇలా పెట్టుకుందాం. తర్వాత మనకి ఇక్కడ స్లాబ్ పాడవకుండా ఉంటుంది. అయితే నేనేం చేశానంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటర్ కోసం ఒక స్టీల్ గ్లాస్ తెచ్చుకుంటే ఒకటి ఇత్తడి గ్లాస్ తెచ్చుకుంటాను. దేవుడికి పెట్టడం కోసం ఇత్తడి గ్లాస్లో పెడితే ఎక్స్ట్రా ఉన్న వాటర్ స్టీల్ గ్లాస్లో పోసుకుంటాను. ఇదిగోండి ఈ విధంగానైతే అలంకరణ చేసుకొని శ్లోకాలు చదువుకుంటూ దీపారాధన చేసుకుంటూ తర్వాత కొబ్బరికాయ కొట్టుకుందాం. దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకం ఇదం పుణ్యం యత్పతే శివ సన్నిధౌ శివలోకమవాత్లోకే శివేన సహ మోదతే. నేనైతే ఏకహారతితో దీపారాధన చేసి ఈ యొక్క ఏకహారతిని ఒకసారి ఇలా హారతిస్తాను. ఫాస్ట్గా అనేటప్పటికి పోతుంది. తర్వాత అగరబత్తి ముట్టించుకుందాం. అగరబత్తి ముట్టించాక ధూపం వేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వకాయేషు సర్వదా సర్వవిఘ్నహారం సర్వవిఘ్న విభజిత సర్వసిద్ధప్రదాతారం వందేహం గణనాయకం. ఓం తత్పురుషాయ విఘ్నేశ వక్రతుండాయ మహతి తన్నో గణపతి ప్రచోదయాత్. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం. నెక్స్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసుకుని తర్వాత హారతి ఇచ్చేసుకుందాం.